వర్షాలు మోహం చాటేశాయి. కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు తాగునీటి కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. వానల కోసం పూజలు చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీటిని అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ ఎంత మేరకుంది? వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? వర్షాకాలం మొదలై నెల రోజులు దాటుతోన్న ఆకాశం నుంచి చినుకు జాడ లేకపోవడం, ఎగువ రాష్ట్రాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కర్నూలు జిల్లాలో ఎల్నినో ఆధారపడిన పశ్చిమ ప్రాంతం పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. జిల్లాలోని ఆలూరు, ఆస్పరి, హాలహర్వి మిగతా మండలాల్లోని 252 గ్రామాలకు తాగునీటిని అందించి 26 రక్షిత మంచినీటి పథకాల భవిష్యత్తు టీబీ డ్యాంకు వచ్చే వరదపై ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో కూడా ఆశించినంత వర్షాలు కురవకపోవడంతో టీబీ డ్యాంపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు వెలవెలాపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డం, ఎల్నినో ప్రభావం ఆలూరు నియోజకవర్గంలో ఖరీఫ్ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. వానదేవుడు ముఖాన్ని చాటేయడంతో హోళ్లగుంద మండలంలో మొలకెత్తిన పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఒక్కో ట్యాంకర్కు 2,000 చెల్లించి పొలాలకు నీటిని అందిస్తున్నారు. ప్రకృతి కరుణించి మంచి వర్షాలు కురిసి ఖరీఫ్లో పంటలు నిలబడాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులకు ఒకసారి గ్రామాల్లో తాగునీటి సరఫరా చేస్తున్నారని ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మామ దేవుడికి పోవాలా తెచ్చుకోవాలా, లేకుంటే ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకున్నా తాగాల. ఒక నూనె కొరవ 50 నీళ్ళు చూసినా కొరవ మాకి చెప్తారు. అప్పుడు పూరితోటే మొక్కుతారు పోతారు. అంతవరకు ఒక గెలిచే పూరితోటే అయినా తెస్తామమ్మా అంటారు. అయిపోయి ఒక గెలిచినాక గడ్డి ఎక్కుతారు పోతారు. రావడమే లేదు, ఇంకా నీళ్ళే లేదు. ఈ ఊర్లో కానీ సరిగ్గా రావడం లేదు. ఎవటం పోయి తెచ్చుకొని తాతాము. ఇది ఎవటంలో పోయి తెచ్చుకునేది తాగేది. 7 కిలోమీటర్లు అవుతుంది. నెలన్నరకు ఒకసారి వాటర్ వస్తాయి. అవి తాగడానికి కూడా దొరకవు. ఒక హాఫ్ అన్ అవర్ ట్యాంక్కి వస్తాయి. ఇంకా అంతే. దాదాపుగా ఒక్కొక్క వాల్కి 40-50 వరకు ట్యాప్స్ ఉంటాయి. ఆ ట్యాప్స్లో నీళ్ళు వచ్చేది కూడా ఒక 20-25 గంటలు 30 గంటలు వస్తాయి. ఈ నెలన్నర వరకు రాకుండా పోతే ఈ నీళ్ళు అయితే మేము బాత్రూమ్కి, తర్వాత బట్టలు పిండడానికి ఈ వాడికి తీసుకుపోతాము. అవి స్టోరేజ్ పెట్టుకుంటాము. అవి అయిపోయినాక అయిపోయి క్లోజింగ్. ఇప్పుడు నెలన్నర అయితే సార్ నీళ్ళు రాక. ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర దాటుతున్నా ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో భూములు బీళ్లుగా మారుతున్నాయి. వర్షాభావంతో పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతులు అప్పులు చేసి కొత్త బోరుబావులు తవ్విస్తున్నారు. ఒక్కో బోరుబావికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే కష్టాలు ఉన్న రైతులపై ఈ భారం మరింతగా పెరుగుతోంది. ఆగస్టు నెలలోనూ వర్షాలు ముఖాన్ని చాటేస్తే పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామంలో ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు లేవు. ఆ అధికారులు ముందస్తుగా ఆ నీళ్లు స్టాక్ చేయడం లేదు. అధికారులు ముందస్తుగా ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు నిలపలేదు. కానీ ఈ నీళ్ళ వల్ల తాగడానికి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. కానీ ఈరోజు నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంది. అలాగే మన 12 గ్రామాల్లో మా నిట్టవట్టి గ్రామం కూడా ఉంది. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంది. ఇదే ఆ వసపేట గ్రామం, వసపేట ఆ తుంగభద్ర డ్యాంలో కూడా నీళ్లు లేవు. ఎడాలి 40 టీఎంస్లో నీళ్లు ఉండేవి. ఈరోజు 9 టీఎంస్లో నీళ్లు ఉన్నాయి. అది కూడా అధికారులు స్పందించాలి. వానలు కురవాలని గ్రామాల్లో పూజలు, హోమాలు చేస్తున్నారు. గుమ్మనూరు గ్రామంలో ఊరి బొడ్రాయికి దేవుళ్లకు 101 బిందెలతో నీళ్లు పోసి మొక్కులు చెల్లించారు. దేవరగట్టులో వర్షం కోసం వరుణయాగాలు చేస్తున్నారు. హోళగుంద మండల కేంద్రంలో వర్షం కోసం ప్రజలు భిక్షాటన చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు పొదుపు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రధాన పంటలతో పాటు ఇతర పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మనకి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మనకి వర్షాలు కూడా చాలా తక్కువగా పడుతున్నాయి. సుమారుగా ఇప్పుడు 10-15 రోజుల నుంచి వర్షాలు కూడా పూర్తిగా అసలు కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో తప్ప ఎక్కువగా ఎక్కడ పడలేదు. కాబట్టి ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి మనం కొంచెం బయటపడాలి అంటే రైతులందరూ కూడా PMDS చేసుకోవాలి. అందరూ కూడా రైతులు ఎక్కడైతే సింగిల్ క్రాప్ వేశారు, చాలా దగ్గరలో కాటన్ సింగిల్ క్రాప్ వేశారు, అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వాటర్ లేక మనం ఆ కాటన్ ప్రాబ్లం అవుతుంది. ఆ మొక్కలు పాడే పరిస్థితికి వస్తుంది. సో ఇంకా 10 రోజులు వర్షం రాకపోతే ఇదే ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి
ఒక్క ప్రధాన పంటతో పాటు ఇన్ని పంటలు, లేకపోతే అట్లీస్ట్ మీరు అన్ని వేయలేకపోయినా ఒక 6-7 రకాల పంటలు వేసినా కూడా ఆ భూమిని కప్పితే మనం ఈ మొక్కలతో మనకు చాలా లాభాలు ఉంటాయి. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారానే రైతులను ఆదుకునే అవకాశం ఉంటుందని అధికారులు, నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల వినియోగాన్ని పొదుపుగా వాడాలంటున్నారు. తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు దృష్టి సారించాలంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోతే కరువు వచ్చే అవకాశం ఉంది. పంటలకు నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.